మారుతి స్విఫ్ట్ కార్ కి ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో మామూలు క్రేజ్ లేదని చెప్పాలి. ప్రస్తుతం కేవలం పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ లో మాత్రమే స్విఫ్ట్ సేల్ అవుతోంది. ఎన్నో ఏళ్లుగా మంచి అమ్మకాలను నమోదు చేస్తోంది. అయితే జనాలు ఇంకా అధిక మైలేజీ ఇచ్చే కార్లపై ఎక్కువ మొగ్గు చూపుతారు. అందులోనూ సిఎన్జి వెర్షన్లు మాత్రం ఆలోచించకుండా కొనుగోలు చేస్తారు. ఇక అతి త్వరలో మారుతి స్విఫ్ట్ సిఎన్జి వేరియంట్ ని తీసుకురాబోతోంది. అయితే ఇది కేవలం టాప్ వేరియంట్ లో మాత్రమే వస్తున్నట్టు తెలుస్తోంది. అతి త్వరలో మార్కెట్లో అడుగుపెట్టనున్న సిఎన్జి కార్లు సూపర్ ఇంజిన్ ని మారుతి ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఉన్న వేరియంట్ తో పోల్చితే దీని ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది. 60,000 నుంచి 90,000 దాకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ స్విఫ్ట్ సిఎన్జిని ప్రవేశపెట్టడం ద్వారా దేశవ్యాప్తంగా అమ్మకాలు పెరుగుతాయని మారుతి భావిస్తోంది. అందులో భాగంగా ఇంకా సిఎన్జి మోడళ్ల అమ్మకాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది మారుతి. స్విఫ్ట్ ఇండియాలో విపరీతమైన ప్రజాదరణ పొందింది కాబట్టి ఈ మోడల్ ని ప్రవేశపెట్టాలని చూస్తుంది. మారుతి కంపెనీ కార్ల అమ్మకాల్లో సిఎన్జి వాహనాల అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి. మారుతి కార్లు బడ్జెట్ ధరలో ఉంటాయి. ఈ కంపెనీ సర్వీసెస్ కూడా బాగుంటాయి. పైగా ఈ కార్ల మైలేజ్ కూడా అదిరిపోతుంది. ఇక స్విఫ్ట్ సిఎన్జి వెర్షన్ కూడా ఏకంగా 31 కిలోమీటర్ల దాకా మైలేజీని ఇస్తుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న మారుతి స్విఫ్ట్ పెట్రోల్ వెర్షన్ విషయానికి వస్తే దీని ధర 6.49 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. 9.10 లక్షల దాకా ఉంటుంది. ఇది మొత్తం 13 వేరియంట్లలో లభిస్తుంది. ఇది వైర్లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, ఇంకా అలాగే సుజుకి కనెక్ట్ టెలిమాటిక్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. అలాగే ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ ఫీచర్స్ రాబోయే సిఎన్జి వెర్షన్ లో కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇంకా ఇందులో 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. దాంతో పాటుగా బూట్ లోపల 60 లీటర్ సిఎన్జి ట్యాంక్ అమర్చబడి ఉంటుంది. స్విఫ్ట్ సిఎన్జి దాదాపు 70 bhp ఇంకా 100 Nm మాక్సిమం టార్క్ ను జనరేట్ చేస్తుంది.